ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చుచున్నటువంటి ఈ యొక్క వాగ్దానము మీరు వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము మొదటి మాట నేను చదువుతున్నాను. గమనించండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను విడువడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరుచుచున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు నీ విడవడు అని అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఎంతోమంది మన విడిచిపెట్టి ఉండొచ్చు. నీవు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిందలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు నిన్నందరూ విడిచిపెట్టచ్చు. నీ బంధువులు, నీ ఆప్తులు, నీ తోడ పుట్టినటువంటి వారు, నీ యొక్క తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టచ్చు. కానీ దేవుడు నీ విడిచిపెట్టడు. నీకు కలుగుతున్నటువంటి శోధనలో, నీకు ఎదురవుతున్నటువంటి శత్రువు పోరాటంలో దేవుడు నీ పట్టుకొని ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఆయన నడుచుచున్నాడు. అందరూ వదిలిపెట్టేశారేమో అని బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, వేదన చెందుతున్నావేమో. కానీ భయపడకు. ఎవ్వరు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే దేవుని యొక్క నిబంధనతో కూడినటువంటి ప్రజలము, ఆయన యొక్క రక్తము చేత కొన్నబడినటువంటి ఆయన బిడ్డలుగా మనము ఉన్నప్పుడు దేవుడు మన విడిచిపెట్టడు. నీవు కష్టంలో ఉన్నప్పుడు, నిందలో ఉన్నప్పుడు, ఒంటరిగా కూర్చొని నలిగిపోయి కృంగిపోతున్నప్పుడు, ఏడ్చుచున్నప్పుడు నీ కన్నీళ్ళు దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఆయన నీ పట్టుకొని నీకు కలుగుతున్నటువంటి ప్రతి సమస్య నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి ఒంటరితనం నుంచి దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. కనుక భయపడకండి, దిగులు పడకండి. యవనస్తులారా, జాబు లేదని, వివాహము కాలేదని కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, బాధపడుతూ ఈ యొక్క వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో, ఈ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో మా ప్రభువా, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచనన్న. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడాడయ్యా. మీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు కనుక నిన్ను విడువడని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా ఎంతమంది కృంగిపోయి, నలిగిపోయి, శోధనలో, బాధలలో, కష్టాల్లో, ఒంటరితనంలో, ఆయా ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి పట్టుకొని మా ప్రభువా మీరు వారితో కూడా నడవమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. అయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ బాధ చేత ఏడుస్తున్నారో మా ప్రభువా, వారి కన్నీరు తుడిచి మా ప్రభువా, వారి వెన్నంటి ఉండి మా ప్రభువా, వారు కలుగుతున్న ప్రతి బాధ నుంచి విడుదల చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది ఆయా వ్యాధి చేత, బాధ చేత, రోగము చేత, రుగ్మతి చేత మరణ పడక మీద పడి ఉన్నారో, నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినుచున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవ వారికి స్వస్థత కలుగునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఆయా ఎంతమంది యవనస్తులు జాబు లేకుండా బాధపడుచున్నారో, వివాహము కాకుండా ఆయా వేదన చెంది కుంగిపోతున్నారో, ఆయా చక్కటి జాబులను, ఘనమైన వివాహాలను జరిగించమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కొందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను. ఆయా గర్భఫలము దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కొందనాలు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారిని, వారి యొక్క బిజినెస్ను అభివృద్ధి పొందుటకు కృపను దయచేయండి. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. అయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ పని చేస్తున్నారో వారి యొక్క పని బాటుల్లో నీ కాపుదల, నీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నానయ్యా. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కృపా
సన్నిధి వరకు తోడుగా ఉంచమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.